ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 10వ తరగతి ప్రశ్నాపత్రాన్ని మార్చి ఇవ్వడం కలకలం రేపింది. గుంటుపల్లి డాన్బాస్కో సెంటర్లో సంస్కృతం పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రం ఇవ్వకుండా పాత ప్రశ్నాపత్రాలు ఇచ్చి పరీక్ష రాయించారు. తీరా విద్యార్థులు పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు విద్యాశాఖ అధికారులను సంప్రదించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇన్విజిలేటర్ చేసిన తప్పు కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురికి మాత్రం ఓటు సార్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 10వ తరగతి ప్రశ్నాపత్రాన్ని మార్చి ఇవ్వడం కలకలం రేపింది. గుంటుపల్లి డాన్బాస్కో సెంటర్లో సంస్కృతం పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రం ఇవ్వకుండా పాత ప్రశ్నాపత్రాలు ఇచ్చి పరీక్ష రాయించారు. తీరా విద్యార్థులు పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు విద్యాశాఖ అధికారులను సంప్రదించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇన్విజిలేటర్ చేసిన తప్పు కారణంగా విద్యార్థుల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ ఇబ్రహీంపట్నం సమీపంలో గుంటుపల్లిలో స్కూల్లో 10వ తరగతి పరీక్ష పేపర్ మార్చి ఇవ్వడంపై ఇప్పుడు ఆందోళన నెలకొంది. ప్రధానంగా ముగ్గురు ఓల్డ్ స్టూడెంట్స్ అంటే గతంలో పరీక్షలు ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ ప్రధాన పరీక్షల్లో పరీక్షలకు హాజరయ్యారు. అయితే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ఒక ప్రశ్నాపత్రం ఇవ్వబోయి మరో సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇవ్వడంతో వారు అవన్నీ తెలవక అన్ని ఎగ్జామ్ కూడా రాశారు. పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత తన తోటి మిత్రులందరూ కూడా వేరే పేపర్ చూపించడంతో వీరు ముగ్గురు కూడా అవాక్కయ్యారు. దీనికి సంబంధించి వెంటనే స్కూల్ సంబంధించిన ప్రిన్సిపాల్ కి అక్కడ ఉన్న అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారి గురించి సరైన స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి ఆందోళన దిగారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా విచారం చేసి తగిన న్యాయం చేస్తామని కూడా చెప్పడంతో వారు ఆందోళనకు విరమించారు. అయితే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ పై ఇప్పుడు శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా విద్యాశాఖ అధికారులు విచారం చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే తరహాలో మరో స్కూల్లో కూడా ప్రశ్నాపత్రం మారడంతో వారి భవిష్యత్తుకు కూడా ప్రశ్నార్థంగా మారింది. ఈ తరహా వ్యక్తి చేసే తప్పులు కొంతమంది విద్యార్థుల జీవితాలు బలైపోతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి గత పునరావృతం కాకుండా ఆ పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉంటేనే ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి. ఈ రోజు ముగ్గురు విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.